సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఆహ్, వి సార్ ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తుంది. అవునండి. ఇక్కడ ఇరాన్ అమెరికాతో యుద్ధం చేస్తుంది. హ్మ్. ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి అది ఏ రోజు ఎక్కడా కూడా ముగియలేదు. ఒక మూలకి రాలేదండి. రష్యా అంత పెద్ద దేశము. ఉక్రెయిన్ చిన్న దేశం. అలాగే ఇరాన్ చిన్నది అమెరికాతో పోల్చుకుంటే. యుద్ధం ఆగను లేదు. ట్రంప్‌కి శాంతి బహుమతి రాను లేదు. లేదు. సో, ఇప్పుడు అలాగే ఆఫ్ఘాన్, వియత్నాం ఇవి ఎట్లా తీసుకోవాలి సార్ ఈ యుద్ధాలని? ఈ యుద్ధాలన్నీ కూడా మనం చెప్తే స్టార్టింగ్‌లో మనం అనుకున్నామండి. ఇట్ ఈస్ ఎ వార్ ఆఫ్ అట్రిషన్‌గా మనం భాగంగానే తీసుకోవాలి. హ్మ్. ఇవన్నీ వెంటనే క్లోజ్ అయిపోయేటువంటివి కాదండి. అటు రష్యా, ఉక్రెయిన్ కూడా మనం చెప్పుకున్నాం. సార్. వియత్నాం వార్ కూడా మనం చెప్పుకున్నామండి. హ్మ్. ఇరాన్, ఇరాక్‌ల మధ్య జరిగినటువంటిది. వియత్నాం వార్ గనక మీరు చూసినట్లయితే 1955 నుంచి 1975 వరకు 20 సంవత్సరాల పాటు పోరాడి అమెరికా తన డబ్బును కోల్పోయింది. అలాగే విలువైనటువంటి ట్రైన్డ్ సోల్జర్స్‌ని కోల్పోయిందండి. అలాగే తన యొక్క విలువైనటువంటి ఆయుధాలను కోల్పోయింది. సో చూడండి ఎంత నష్టం కలిగిందో. దాదాపు 20 ఇయర్స్ పాటు అమెరికన్ సోల్జర్స్ ఫైట్ చేయవలసి వచ్చిందండి. ఆఫ్ఘనిస్తాన్లో చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ యొక్క అమెరికన్ ఫోర్సెస్ ఎంత డిస్పరేట్గా ఉండినారంటే ఫైనల్గా ఎక్కడ టెక్నాలజీ వదిలేశారు, మిజైల్స్ వదిలేశారు, వీళ్ళు కుటీరాల్లో బేసిస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వదిలేశారు, బాంబ్స్ వదిలేశారు, అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడెక్కడ అంటే అవుట్ డిస్ప్లేడ్ దే ఆర్ ఉంటే ఉండిపోయినాయి. ఏదైతే అయిందని చెప్పి తాలిబన్లకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ వెపన్స్ని ఇప్పుడు పాకిస్తాన్ మీద వాడుతుందండి. సో అక్కడ కూడా నడిచింది ఏంటంటే వార్ ఆఫ్ అట్రిషన్ అనేటువంటి నడిచింది. వాళ్ళని విసిగించి వాళ్ళ యొక్క సోర్సెస్ అన్ని వేస్ట్ చేసి అమెరికానే చివరికి రియలైజ్ అయింది, దీనివల్ల మాకు ఒరిగేది ఏం లేదు, మా సోల్జర్స్ చనిపోతున్నారు, మా డబ్బు వృధా అవుతుంది, మా ఆయుధాలు వృధా అవుతున్నాయని చెప్పేసి రియలైజ్ అయ్యారు, వెళ్ళిపోయారండి. అదేవిధంగా మనకి ఉక్రెయిన్ రష్యాలో కూడా చూడండి. ఉక్రెయిన్ రష్యాలో కూడా జరుగుతుంది ఏంటి అంటే ఉక్రెయిన్ వాళ్ళ చేత రష్యా చేత ఖర్చు పెట్టిస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అంటే ఆయుధాలు వ్యాపారం చేసుకునేటువంటి వాడు వేరొకడు, ఖర్చు పెట్టేటువంటి వాడు ఒకడు, నష్టపోయేటువంటి వాడు వేరొకడు, ఇలా తయారైపోయిందండి. అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ ర్యాండమ్ చేంజెస్ ఇన్ జియో పాలిటిక్స్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ కూడా చూస్తుంటే అయితే ఈ వార్ ఆఫ్ అట్రిషన్ అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా. సో ఈ విషయంలో ఇరాన్ సక్సెస్ అవుతుంది. అమెరికా కొంచెం ఆచితూచి మళ్ళీ ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా సరే, మా మిలిటరీ లాంగ్వేజ్లో ఒకటి అంటాం కేస్ స్టడీస్లో, లెసన్స్ లెర్న్డ్. ఏం నేర్చుకున్నావు, ఏం గుణపాఠాలు నేర్చుకున్నావు అంటారు. వీళ్ళు నేర్చుకున్న గుణపాఠాలే. అమెరికా వియత్నాం విషయంలో ఏం గుణపాఠం నేర్చుకుంది, లేకపోతే రష్యా ఉక్రెయిన్ పోనీ వీళ్ళు స్వయంగా ఇన్వాల్వ్ కాకపోయినా రష్యా ఉక్రెయిన్ విషయంలో ఏమన్నా నేర్చుకుందా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏం గుణపాఠం నేర్చుకుంది, ఇరాన్ ఇరాక్ వార్ల మధ్య జరిగిన దాన్ని బట్టి ఇది ఇన్వాల్వ్ కాకపోయినా సరే అక్కడ ఏం గుణపాఠం నేర్చుకుంది. ఇలా ప్రపంచంలో జరిగినటువంటి వార్ ఆఫ్ అట్రిషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వార్ఫేర్ నుంచి అమెరికా నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటి, అమెరికా నేర్చుకోలేదా, ట్రంప్ నేర్చుకోలేదో అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం ఇప్పుడు అమెరికా ఉందండి. ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవునండి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టినాయి. ఈ ఈ ఓపెన్ చేసింది కేవలం చైనా కోసము, లేకుంటే ఏషియన్ కంట్రీస్ కోసమే, యూరోప్ కోసం కాదు అని చెప్పి స్పష్టంగా ఇరాన్ తెలియజేస్తుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఎందుకు ఓపెన్ చేసింది ఇప్పుడు? ఇప్పుడు ఇరాన్ దగ్గర చైనా వెపన్స్ ఉన్నాయండి. అంటే దాని అర్థం ఏంటి, ఇరాన్కి చైనాకి చాలా దగ్గర మంచి సంబంధాలు ఉన్నాయని. ఇరాన్ ఏమో అక్కడ సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీదే దాడి చేస్తుందండి. అంటే అర్థం ఏంటి, అక్కడ అమెరికాకి అవి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సొంత గల్ఫ్ కంట్రీస్ మీదే దాడి చేస్తున్నారు. సో చైనా మిత్రుడు, సాటి గల్ఫ్ దేశాలు శత్రువులు. అందులో భాగంగానే ఇరాన్ మీద ఈ హార్ముజ్ జలసంధి మీద చైనా చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రెషర్ అనేటువంటి చేస్తుంది ఇరాన్ మీద. ఒకవేళ గనక ఇరాన్కి ఈ చమురు మార్గాన్ని గనక ఓపెన్ చెయ్యకపోతే చైనా చేసేటువంటి నెక్స్ట్ పని ఏంటంటే ఇరాన్కి ఆయుధాలు ఆపేస్తుంది. టెక్నాలజీ సపోర్ట్ కానీ, డ్రోన్ సపోర్ట్ కానీ, మిజైల్ సపోర్ట్ కానీ ఆపేస్తుంది. కాబట్టి ఇరాన్కి దీనికి ఒకరిది అవసరం, ఇంకొకరిది అవకాశం. వీళ్ళ అవకాశాన్ని చైనా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి వెపన్స్ తెచ్చుకోవాలి. వాళ్ళకి అవసరం చమురు అవసరం అనేటువంటిది ఉందండి.
సో అవసరం అవకాశం ఈ రెండు కూడా వీళ్ళని దగ్గరికి చేసి అది హార్మోస్ తెలిసిందని మేము చైనాకు ఓపెన్ చేస్తాము, ఎందుకంటే ఒత్తిడి పెంచుతుందండి. మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి, అమెరికా ఏమంది, భారతదేశానికి మేము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తాము. శాంక్షన్స్ విధించినటువంటి అమెరికానే యుద్ధ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓకే మీరు మా మీద యుద్ధం ఆపమని ఏ విధమైనటువంటి ప్రెషర్ తీసుకురావద్దు, మీరు నెగోషియేట్ చేస్తే కొంపదీసి ట్రంప్కి రావాల్సినటువంటి శాంతి బహుమతి మోడీజీ గారికి వచ్చేస్తుందేమో, అంత శ్రమ తీసుకోవద్దు, మీరు వెళ్ళి అక్కడి నుంచి రష్యా నుంచి మీరు తెచ్చుకోండి, మీకు ఇబ్బంది కలగనివ్వం అని చెప్పేసి ఒక 1 month టారిఫ్స్ ఇస్తాను. అదే విధంగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే చైనాకి సూయస్ హార్ముజ్ జలసంధి అనేటువంటిది ఓపెన్ అప్ చేసింది. ఓపెన్ అప్ చేసి వాళ్ళకి ఆ యొక్క ఆయిల్ ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎనర్జీ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా చూసుకుంటుందండి. ఎట్ ది సేమ్ టైం ఇతర గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో అమెరికా మిత్రత్వ కంట్రీస్ దేశాలు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం ప్రెషర్ అలాగే కంటిన్యూ చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీ. ప్రాంతీయ పరమైనటువంటి ఉద్రిక్తతను అలాగే మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే ఈ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలి. కాబట్టి అందులో భాగంగానే చైనాకు ఓపెన్ చేసిందండి. ఇదేమో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు, ఇది అవసరం అవకాశం మీద ఆధారపడి ఉన్నటువంటి యుద్ధ నీతి అండి. సాధారణంగా ఆల్మోస్ట్ ఇరాన్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఆయిల్లో 80% చైనానే పర్చేస్ చేస్తుందండి. ఇప్పుడు ఫ్లో ఆగిపోకూడదు కదా, నా మిజైల్స్ 4.5 లక్షల రూపాయల డ్రోన్ ఉపయోగించిన అది ఖర్చే కదా, మొన్న ఆయుధాలే తక్కువ, సో దానికి ఫ్యూయల్ కావాలి, ఎకనామిక్ ఫ్యూయల్ కావాలి, విటమిన్ ఎం కావాలి, మరి అది ఆగిపోకూడదు కదండి. అందుకు సరే ఇక్కడ బంగారం మన ఇండియా భారత్లో పరిస్థితి చూస్తే సాధారణంగా యుద్ధాలు జరుగుతూ ఉంటే బంగారం ఖరీదు పెరుగుతుంది అంటారు కదా. అవును, గత 4-5 రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతుంది, ఎందుకు సార్? ఇది డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ బంగారం విషయంలో గనక ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయండి. అయితే డాలర్ విలువ అనేటువంటిది ఎప్పుడైతే బలపడుతుందో బంగారం విలువ అనేటువంటిది తగ్గుతుందండి. అంటే ఆల్టర్నేటివ్ డాలర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా జనాలందరూ కూడా దేని మీద పెడుతున్నారని పెట్టుబడి అంతా కూడా డాలర్ మీద పెడుతున్నారు. డాలర్ మీద ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో బంగారం అనేటువంటిది రేటు తగ్గిపోతుంది. కానీ అందరూ ఊహించేది ఏంటంటే యుద్ధ సమయంలో బంగారం యొక్క రేటు పెరుగుతుంది అని చెప్పేసి మనం ఉక్రెయిన్ వార్ టైంలో చూసాము, అలాగే ఆఫ్ఘనిస్తాన్ వార్ విషయంలో కూడా మనం చూడడం జరిగిందండి. కానీ ఇందుకు వ్యతిరేకంగా జరగడానికి గల కారణం ఏంటంటే డాలర్ అనేటువంటిది బలపడుతుంది. డాలర్ ఎప్పుడైతే బలపడిందో ఈ మొత్తం ఇన్వెస్టర్లు అందరూ కూడా డాలర్ మీదకి మళ్ళుతున్నారు. ఎప్పుడైతే డాలర్ మీదకి మళ్ళారో ఆటోమేటిక్గా బంగారం యొక్క కాస్ట్ అనేటువంటిది కూడా మనకి తగ్గుతుందండి. సో ఈ ఒక్క సూత్రం ప్రకారం ఎవరు ఊహించినటువంటిది జరిగిందండి. సరే, ఇంకా మన దాయాది దేశం, సో మనం ప్రతిసారి దాయాది దేశం గురించి తలుచుకుంటున్నాం కానీ వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. అవును సార్, ఈ 2025లో సెప్టెంబర్లో పాక్ సౌదీ అరేబియా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే డిఫెన్స్ అలయన్స్ దాన్ని ఏమంటారు ఒప్పందాన్ని, వాళ్ళు కనుక ద్వైపాక్షిక ఒప్పందం ఏంటంటే రక్షణ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే ఎవరైనా పాక్ మీద గనక యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా హెల్ప్ చేయాలి, సౌదీ అరేబియా మీదకి ఎవరైనా గనక యుద్ధం చేస్తే పాకిస్తాన్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది ఆ ఒప్పందం యొక్క ఇది. అయితే ఈ దశలో ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా మీద వేస్తుంది కదా, సో ఈ దశలో పాకిస్తాన్ వెళ్ళి యుద్ధం చేస్తుందా? ఏమండి, నా ఇల్లు కాలిపోయి నేను ఏడుస్తున్నాను, పక్కనోళ్ళు ఇల్లు ఆర్పమంటే ఎట్లాగండి? ఇప్పుడేమో నా ఇల్లు కాలిపోతుంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెట్రోల్ జల్లుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి బాంబులు పడుతున్నాయి. ఆ బాంబులు పడుతూ ఉంటే దాన్ని ఆపుకోవడం మానేసి అక్కడ ఆల్రెడీ పస్తూనిస్తాన్ దగ్గర నుంచి ఏమన్నా రెచ్చగొడతారేమో, ఆ పస్తూన్ పీపుల్ ఎవరన్నా వచ్చి రెచ్చగొడితే గనక కష్టం అవుతుంది. లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ అయిపోయి ఆ డ్యూరాన్ ర్యాక్ ఆల్రెడీ ఒప్పుకోవడం లేదు, లోపలికి వచ్చేస్తే కష్టం అయిపోద్ది. బెలూచిస్తాన్ పీపుల్ వచ్చి ఏదైనా అటాక్ చేస్తే కనుక బెలూచిస్తాన్ సెపరేట్ అయిపోద్ది. ఇది ఆర్పుకోవడం మానేసి అక్కడ అమెరికాకి వెళ్ళి నీకు ఆర్పుతానంటే ఈ గందరగోళ పరిస్థితులు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరూ అటేమో ఇరాన్ ఏమో అమెరికాతో పోరాడుతుంది, వీడేమో ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతున్నాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి జర్దారీ
ప్రెసిడెంట్ ఉమ్, ఏమంటాడు అంటే భారతదేశం మాతో యుద్ధం ఆపండి అని చెప్పేసి ప్రకటన ప్రకటన చేస్తాడు. చేస్తున్నాడు. చూడండి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఇంకా యుద్ధం ఆపి చర్చలకు రండి అని. యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ద్వైపాక్షిక ఒప్పందాలు ఎక్కడ జరిగినాయి? దీన్నే అంటారండి. ఏంటి అంటే మధ్యలోని కొంచెం సీరియస్ గా యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఒకళ్ళిద్దరు కమెడియన్లు వస్తూ ఉంటారండి. ఉమ్, అలాగే ఈ కమెడియన్ వచ్చినట్టు పాకిస్తాన్ అప్పుడప్పుడు నిజంగా ఇంటర్నేషనల్ కామెడీ చేస్తుంది ఈ జియో పాలిటిక్స్ లో. ఉమ్, వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుని ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని వాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే భారతదేశాన్ని యుద్ధం ఆపి చర్చలకు రండి. నువ్వు ఎవరిని డైవర్ట్ చేస్తున్నావు? దేన్ని డైవర్ట్ చేస్తున్నావు? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నటువంటి నిప్పును ఆర్పుకో. సో ఇలా ఉందండి పాకిస్తాన్ పరిస్థితి. అంటే మరి ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఏమైపోతుంది సార్ వీళ్ళకి? సౌదీ ద్వైపాక్షిక అరేబియా అండ్ ఒప్పందం పాకిస్తాన్ అనేటువంటిది మధ్య పేపర్లకే పరిమితం అండి ఇప్పుడు. ఎందుకంటే ఆ పరిస్థితులు లేవు. లేవు. ఒకరినొకరు సపోర్ట్ చేసిన ఇప్పుడు ఉమ్, అమెరికా అమెరికా సపోర్ట్ గా ఉండడం వల్ల యుఏఈ మీద ఇరాన్ దాడి చేస్తుంది. ఏ టైంలో ఎక్కడ దాడి చేస్తుందో తెలియదు. ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా లాంటి ప్లేసెస్ ని అటాక్ చేసామని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాడు నిజంగా అటాక్ చేసినా చేస్తాడేమో ఉమ్, అక్కడంతా కూడా. సో అక్కడ రంజాన్ మాసంలోనే స్పేర్ చేయలేదు, అటాక్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఏమో వీళ్ళని క్షమించడం లేదు, ఎక్కడ నడుస్తూ ఉన్నాయి. దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇంకెక్కడ ద్వైపాక్షిక ఒప్పందం అండి? ఉమ్, అసలు బేసిక్ నీడ్స్ అనేటువంటివి తీరితే తర్వాత మనం లగ్జరీ నీడ్స్ గురించి ఆలోచిస్తాము, స్పిరిచువల్ నీడ్స్ గురించి ఆలోచిస్తాము. బేసిక్ నీడ్స్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యుద్ధంతో ఇక్కడ తగలబడిపోతుంది, అక్కడ యుద్ధంతో అక్కడ తగలబడిపోతుంది. ఇంకా ద్వైపాక్షిక ఒప్పందాలు ఎక్కడ ఉంటాయండి? అది కాకపోయినా మన యొక్క చాణక్య నీతి అయితే నడిచింది కదా. ఇప్పుడు మీరు యుఏఈతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాం. అదే యుఏఈకి మన భారత ప్రధానమంత్రి వెళ్ళి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి సూచిక అన్నారు. మా దగ్గర అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పారు. 14.2% మంది ముస్లింలు మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మీతో మేము సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం అని చెప్పాము. అయితే ఈ ఒప్పందాలు ఎన్నైతే ఉంటే ఏమండి, మన చాణక్య నీతి మనకు ఉంది కదా. కాబట్టి మనం ఎవరు ఎన్ని ఒప్పందాలు తీసుకున్నా సరే దాన్ని భేదించేటువంటి దౌత్య నీతి, యుద్ధ నీతి, లేకపోతే చాణక్య నీతి మన గవర్నమెంట్ దగ్గర మనకు ఉందండి. ఇంక దేని గురించి ఆలోచించాలి? ఇదే సౌదీ అరేబియా భారత్ కనుక ఒప్పందం చేసుకుని ఉంటే భారత్ ఒప్పందం చేసుకుని ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉండేవారేమో. 100% అండి ఇదే ఒప్పందం వాళ్ళతో. అయితే ఒక్కట్లేండి, మనం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా పక్క వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి మన నెత్తి మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవండి. మనం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లాంటి గవర్నమెంటే దాన్ని ప్రపంచం గుర్తించకున్నప్పటికీ, మనం కూడా అఫీషియల్గా గుర్తించినప్పటికీ అక్కడ నుంచి సమస్యలు రాకూడదని చెప్పి కొంత సపోర్ట్ హ్యుమానిటీ వేతో మనం చేయడం అనేటువంటి జరిగిందండి. కాబట్టి భారతదేశం యొక్క వ్యూహం ఎంతసేపు ఎలా ఉంది అంటే, పక్క వాళ్ళ గురించి వెళ్ళి మనం ఎప్పుడు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోలేదు. మన దేశం మీదకి అటాక్ చేస్తేనే దానికి తగినటువంటి సమాధానం చెప్పేమో తప్ప చరిత్రలో ఏ రోజు కూడా భారతదేశానికి ఏ దేశం మీద కూడా అటాక్, చరిత్ర నుంచి తీసుకోండి, సింధు నాగరికత నుంచి మీరు తీసుకోండి, అక్కడి నుంచి తీసుకుంటే భారతదేశానికి ఆ చరిత్రే లేదు. కాబట్టి ఎన్ని ఒప్పందాలు వచ్చినా సరే మనం ఏదో రకంగా పక్కకి వైదొలగడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప పక్క వాళ్ళ శత్రుత్వాన్ని మన నెత్తి మీద వేసుకునేటువంటి ఆలోచన మన భారతదేశానికి ఇప్పుడు ఉండదండి, ఉండకూడదు కూడా. అదే. చాలా సంతోషం అండి. చాలా విలువైన థ్యాంక్ యూ సార్. విషయాలు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేశారు. మరి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.